బట్ సో ఆ ఆ అమ్మాయి అయితే మృణాలిని అయితే మా ఠాకూర్ షీఈ్ ఆ క్యారెక్టర్ కోసం షీఈ్ మేడా అన్నట్టుంది ఫిల్మ్ లో సెకండ్ హాఫ్. షీఈ్ ది షీ ట్యాంకర్ ఆఫ్ సెకండ్ హాఫ్. షీఈ్ ద సోల్ అండి, సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నేను నా రివ్యూలో కూడా చెప్పా, ఇది గట్టిగా మాట్లాడితే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది అని చెప్పా. అంటే నేను మీకు ఇది అంటానికి నేను బిగినింగ్ నుంచి ఇది 2 హీరోల సినిమా అని చెప్తా ఉన్నానండి. ఇది 2 హీరోల సినిమా. ఇట్స్ ఎ బెటర్ ఎక్స్ప్రెషన్. ఎస్, ఇట్స్ ఎ 2 హీరో ఫిల్మ్. బికాస్ వాళ్ళు ఈక్వల్గా పొజిషన్ చేసి వాళ్ళు వాళ్ళ ఈ ఇమోషన్ క్యారీ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ క్యారీ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్యారీ అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ క్యారీ అవ్వాలి, బిట్రేయల్ క్యారీ అవ్వాలి. సో వాళ్ళు ఎన్నో సినిమాలు ఇప్పుడు మనం మృణాల్ని తీసుకుంటే తను సీతారామం చేసింది. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ టు దాట్. సో వాట్ డస్ ఇట్ మీన్? దే కెన్ ఓన్ దట్. దే ఆర్ సచ్ గుడ్ పర్ఫార్మర్స్ దట్ దే కెన్ ఆ క్యారెక్టర్ని పట్టుకుని వాళ్ళు దే కెన్ టేక్ ఇట్. అవును, అది కంప్లీట్ గా ట్రూ లవ్. సీతారామం అదంతా వేరే, అది అంటే ఆనెస్ట్ లవ్ అది అదంతా. ఇది ఆనెస్ట్ లవ్ అన్నది సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది తప్పితే నాన్ లీనియర్ లో బిగినింగ్ బిట్రేయలే కదా. అంటే గ్రే క్యారెక్టర్స్. లైఫ్ లో మనం అందరం గ్రే క్యారెక్టర్సే కదా. ఎస్, అన్లెస్ వి ఆర్ రివీల్డ్. When we are revealed, we are probably more grey. గ్రేయర్. లేదండి, దట్ వే నేను కథని నమ్మి ఈ కథని వీళ్ళు తీగలుతారు, షనీల్ అండ్ శేష్ వీళ్ళు నేను పట్టుకుని తీగలుతారనే నమ్మకంతో వెళ్ళానండి. అదేలేండి, వాళ్ళ పాస్ట్ రికార్డు, వాళ్ళ తాలూకు కన్విక్షన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు అది మనకు అనుకున్నట్టు వచ్చేంత వరకు పని చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చే వరకు. లాస్ట్ రేపు రిలీజ్ అనగా కూడా సౌండ్ చెకింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు కదా శేష్ గారు ఎడిటింగ్ రూమ్. దట్ ఆల్. ఇప్పుడు అంటే మీరు అడవి శేష్ ఇంతకు ముందు ఎప్పుడు అటెంప్ట్ చేయని, తను కూడా కల్లో ఊహించుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఓ మాస్ నెంబర్ ఒకటి గెయిన్ చేశారు. మీరు ఎలా చేశారండి? అంటేనండి, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ రియల్లీ? యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ అంటే కమర్షియల్ బీట్స్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి. బికాస్ యాక్చువల్లీ ఎమోషన్ అంటే కమర్షియల్ బీట్స్ అండి. అబ్సల్యూట్లీ. సో ఇమోషన్ ఇస్ కమర్షియల్ బీట్స్ అని అన్నప్పుడు మనకి ఫన్ ఇస్ కమర్షియల్ బీట్స్, యాక్షన్ ఇస్ కమర్షియల్ బీట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ కమర్షియల్ బీట్స్. ఆ కమర్షియల్ బీట్స్ ని మనం మీట్ అవుతున్నామా టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ మీటింగ్ దట్. అండ్ అనుకుని ఇప్పుడు నేను అలవ్ అని అంటేనండి, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. నాకు భలే ఇష్టం సాంగ్. ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. అండ్ మన తెలుగు సినిమాకి సాంగ్ అండ్ డాన్స్ ఈజ్ అవర్ వాట్ వీ లవ్ వెరీ మచ్. సో దానికి కెన్ వీ డూ దట్ అనేది ఒక అటెంప్ట్ అండి. అంటే ఎక్కడ మీరు కథలో మీకు శాన్యల్కి అండ్ అడవి శేష్కి వాళ్ళిద్దరూ ఒక యూనిట్గా మనం తీసుకుంటే, మీకు వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఏ పాయింట్లోని ఒక ఆర్గ్యుమెంట్ కానీ, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇలా పనికిరాదు ఇలా ఉండాలని మీరు గట్టిగా రీట్రేట్ చేసి, లేదు ఇలాగే ఉండాలి వాళ్ళ గుద్ది వాళ్ళు అంటేనండి, క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాంట్లో మనం అందరం ఒకరి ఒపీనియన్లో ఫిక్స్ అయిపోతాం. ఇలాంటి పాయింట్లో ఈ అమ్మాయి ఇలానే చేస్తుంది అని. సో ఆ టైమ్స్లో నేను వెళ్ళి ఎందుకు ఇలానే చేస్తుంది, ఇలాగ కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా అనొచ్చు కదా, ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా. ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్, నేను ఇంకొకరి పర్స్పెక్టివ్ తీసుకొచ్చి పెట్టేదాన్ని అండి ఆల్వేస్ టేబుల్ మీద డిస్కషన్స్లో. కానీ చాలా అక్కడ అబ్బూర్ రవి గారు ఉన్నారు, చాలా వాళ్ళ ఆ ముగ్గురు గ్రూప్ వాళ్ళ డిస్కషన్స్ కానీ అన్నీ దే ఆర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అన్నీ, యూనో దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. సో నేను ఏదైనా వినేటప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే మాత్రం చెప్పేదాన్ని. అండ్ అనిపించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా దే ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్. అండ్ నన్ను కన్విన్స్ చేసేంత వరకు దే ఆల్వేస్ వర్క్డ్. అది పాయింట్ అక్కడ. దట్ ఈస్ యువర్ ప్రొడ్యూసర్. yes. So are you convinced with this? Are you okay with this? సో మీరు ఫైనల్ ప్రోడక్ట్ మీదే, ఇంకా మీ జడ్జ్మెంట్ అని అనాలిగా. అంటేనండి ఒక నమ్మకం అండి. అండ్ దెన్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ నాట్ వన్ పర్సన్, సో మెనీ పీపుల్. ఒక సినిమా తీయాలంటే వందల మంది కలిసి రావాలి. అండ్ మనం నేను చూశాను సెట్ మీద ఎంత గట్టిగా అందరూ పనిచేస్తారు. ఏ సినిమాకైనా పనిచేస్తారు, కానీ ఒక సినిమా తీయాలంటే వాళ్ళందరూ కలిసి రావాలి. వాళ్ళందరూ ఒక 2-3 మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్.
అసలు అంటే మీరు అన్నారని మీరు ఎక్కడో అనడం కూడా విన్నాను నేను. సినిమావే ఎవరు కావాలో ఫైనల్గా చూస్ చేసుకుంటుందనో మాట అన్నారు. సినిమాకి ఆ పవర్ ఉందని. వై శృతి హాసన్ వాజ్ చేంజ్డ్ అండి? షీ వాజ్ నాట్ చేంజ్డ్ అండి. చేంజ్డ్ ఏదో కొంత పార్ట్ మేము ఎప్పుడు స్టార్ట్, మేము బిఫోర్ ఒక 2.5 years బిఫోర్ సినిమా స్టార్ట్ చేసామండి. దాని మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. G2 ఆల్సో, గూఢచారి 2 ఆల్సో వాజ్ షూటింగ్ అట్ దట్ టైమ్. సో మాకు దానివల్ల ఆ షెడ్యూల్స్ను ఈ షెడ్యూల్స్ వల్ల మాకు కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. సో ఆ గ్యాప్స్ వల్ల మాకు కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు అంటే అన్వీల్డీగా ఉండడం వల్ల. అంటే వీ హ్యావ్ టు, అంటే సినిమా అంటేనండి ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతమందో కలిసి రావాలి. అది సో అది 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 అవ్వనప్పుడు, టైం ఉన్నప్పుడు, అంటే ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అది వెదర్ ఇట్ ఈస్ స్కెడ్యూలింగ్ అంటామా, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ థింగ్స్. సో అలాగా సో వేరియస్ ఫ్యాక్టర్స్. మృణాల్ని అనుకున్న తర్వాత శృతి హాసన్ పర్వాలేదు అనుకున్నారా? అంటే లేదండి, కథగా నేను ఫస్ట్ విన్నప్పుడు మృణాల్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. 2020 ఎప్పుడోనండి. నేను తనకి మెసేజ్ కూడా పంపించాను. మేమిద్దరం నవ్వుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కనెక్ట్ అయినాక ఆ మెసేజ్ చూసుకుని నవ్వుకున్నాం. అంటే సినిమా హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అనేది, ఫేట్ ఆర్ వాట్ ఎవర్, మన డెస్టినీ అక్కడికే తీసుకొస్తాను. అప్పుడు తను 2 సినిమాలు చేస్తూ ఉండింది. అప్పుడు తను చెప్పింది అనమాట, నాకు డేట్స్ లేవు, నేను 2 సినిమాలు చేస్తున్నాను, నేను ఐ కెనాట్ అకామిడేట్ అని, ఇప్పుడు కథ విని మిమ్మల్ని అకామిడేట్ చేయలేను అని చెప్పటం ఎందుకండి అని. అక్కడ మా కాన్వర్జేషన్ స్టాప్ అయింది. అప్పుడు మొదట చాలా మొదట. దాని తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చినాయి అండి. బికాజ్ మా డైరెక్టర్ షనీల్ గారు, హీ హ్యాడ్ అ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. ఆయన ఉండేది అమెరికాలో. సో ఆ ఎమర్జెన్సీ కోసం ఒక 4 నెలలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీ హ్యాడ్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. సో వీ ఓవర్కేమ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మేడ్ ద ఫిల్మ్. ఓకే, అంటే అవన్నీ ప్రాక్టికల్ లేండి, ప్రతి సినిమాకి ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి అనుకోండి. ఏదో పేద కష్టాలు సేతు కష్టాలు సేతు అంటారు. అయితే